ఇక్కడ నుంచి కదే ఒక సినిమా ఉందండి, పుస్తకం ఉందండి, ఒక పుస్తకం ఉంది బాబు. సినిమా చూసిన వారి కన్నా, లేకపోతే పుస్తకం చదివిన వారి కన్నా, లేకపోతే ఇక్కడ నుంచి కథ శ్రద్ధగా విన్న వారికైనా సరే చాలా బాగా అర్థమవుతుందండి. యాత మహర్షి, సూత మహర్షి, సోరని హర నివాసములు, ముక్కోటి మునీశ్వరులు, సప్త ఋషులు మహానుభావులు యజ్ఞం పడతా ఉన్నారు. అందులో భృగుడనే మహర్షి ఘోరమైన కింద పెట్టారు. ఆ యజ్ఞం కనిపించిందంటే భూమి అడ్డట్లాడిపోతుంటాయి. ఆ యజ్ఞం ఆపే ప్రయత్నం చెప్పాలండి. ఎవరు రావాలి బాబు? బ్రహ్మకుమారుడు నారదముడు రావాలి. ఈ యొక్క మహానుభావుడు 50 వేలు వస్తున్నాడు. నందాన నందాన చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా తండ్రి? ఆపేవాడివైనా నీవే, పెట్టేవాడివైనా నీవే. అది ఒక కైలాసమందున నీ చిన్నాన శంకరుడు ఉన్నాడు. శంకరుడు వద్దకెళ్తే ఏదో ఒక ఉపాయం చెప్పేవాడు నాయన. అలాగే తండ్రి వెళ్ళి వచ్చిందని
మునిందుల వారు ఘోరమైన యజ్ఞాన తపస్సులు బట్టి ఉన్నారట. అవి చేసే ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా తండ్రి? ఆపేవాడివైనా నీవే, పెట్టేవాడివైనా నీవే. వైకుంఠమందున ఆది విష్ణుమూర్తి ఉన్నాడు. వద్దకు వెళితే ఏదో ఒక ఉపాయం చెప్పేదాడు. అలాగే వెళ్ళి వచ్చేదను. నారాయణ నారాయణ ఓం నారాయణ ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా తండ్రి? మునేశ్వరులు బలబట్టి ఉన్నారట. ఆ తపస్సు ఫలితము నడబోస్తున్నారు. వెళ్ళి చూసి వచ్చినవా? అలాగే తండ్రి వెళ్ళి వచ్చదనయ్యా.